కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి కాకరకాయ కారము. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం అయితే ఖాళీ చేసేస్తారు. సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాగో అనేదైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అస్సలు మర్చిపోరు ఈ టేస్ట్‌నైతే. మళ్ళీ మళ్ళీ కాకరకాయనే తీసుకొచ్చుకొని తింటారన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా దీన్ని ఎందుకు తినరు అని అంటే ఇది చేదుగా ఉంటుందని. అలా ఇలాంటి చేదు లేకుండా ఇలా కారం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు అంటే ఒంట్లో బాగాలేనప్పుడు మనం టేస్ట్గా తినాలి అని అనుకున్నప్పుడు అయితే ఇలా మంచిగా సింపుల్గా చేసుకొని అయితే తినవచ్చు. అది ఎలాగనంటే ఫస్ట్ కాకరకాయలు నీట్గా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా కట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న గింజలను అన్నింటినీ తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే చేదు ఉంటుంది కదా, చేదుగా ఉంటుందనే చాలామంది తినరు. కాకపోతే ఇది మన హెల్త్కి చాలా బెటర్ అన్నమాట. అంటే మంచిది. నాకు కూడా తెలుసు కొంచెంగా, నాకైతే చాలా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇలా మొత్తం సాల్ట్ ఆ నిమ్మకాయ రసం అంతా ఈ ప్రతి ఒక్క పీస్కి పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా పక్కకు తీసేసి ఒక 5 to 10 మినిట్స్ 10 to 20 మినిట్స్ అయితే అలా ఆరబెట్టేయాలి. దాంట్లో నీరంతా ఇగ్గిపోయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే ఇంకో ప్యాన్లో పోసుకొని వాటిని అన్నింటినీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో రాగానే వాటిని తీసేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ పల్లీలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ హాఫ్ కప్ పల్లీలను అయితే మంచిగా వేయించుకోవాలి. అక్కడక్కడ కారంలో పల్లీలు తగులుతూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే అబ్బబ్బా ఆ ఫీలే వేరుంటుంది. ఒక్కసారి అయితే మీరు తిని చూడాల్సిందే. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా అందులో కారంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అయిన తర్వాత ఒక కొన్ని వెల్లుల్లిని తీసుకొని దాంట్లోనే జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత దంచిన దాన్ని ఇప్పుడు మనం ఆ పల్లీలలో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేంపుకోవాలి. ఇలా మంచిగా దూరగా వేగిన తర్వాత ఆ స్మెల్ అనేది మనకు బయటకు వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు అయితే మంచిగా దూరగా వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే అందులో వేయాలన్నమాట. ఈ కాకరకాయలకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తినేటప్పుడు కూడా వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. వెల్లుల్లి ఆ ఆయిల్ అంతా మళ్ళీ ఆ కాకరకాయకి పట్టేంతలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి అంటే మనం కారం ఎంత తింటామో అనేది అయితే చూసుకోవాలి. మేమైతే కారం బాగానే వేసుకున్నాం. అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అనుకుంటా అంతే. మీకు మీ స్పైసీయస్ తగ్గట్టుగా మీరైతే కారం వేసుకోండి. ఇలా కారం వేసేసి మొత్తం ఆ ముక్కలకి అంతా పట్టేలాగా ఆ పీసెస్కి అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకొని ప్రతి ఒక్క పీస్కి ఆ కారం అనేది ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ ముక్కలకి కలిపాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఉప్పు అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని అంతే 5 మినిట్స్ అలా ఉంచి తీసేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా ఆ టేస్టే వేరబ్బా. ఒక్కసారి మీరు మస్ట్గా ట్రై చేయాల్సిందే. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ కొంచెం వీడియోస్ కూడా చూడండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.